నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. శ్రీ సూర్య త్రిచక్ర సాధన 3 చక్రాలు మనని ఇక్కడ ఉంచుతాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర. వీటి గురించి అనంతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. నాకంటే ఎంతో అద్భుతంగా ఎంతోమంది చెప్పారు. వాళ్ళ వీడియోలు చూసిన, నా వీడియోలు చూసిన, మీరు ఏదైనా మంచి పుస్తకము చదివిన, కొన్ని విషయాలు తెలుసుకున్న, ఆచరణలో పెట్టకపోతే మీరు ఎన్ని చేసినా టైం వేస్ట్, ఎన్ని చేసినా. అందుకని నేను ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను మీకు. 2 ముక్కలు నేర్చుకోండి, దానిని అప్లై చేయండి. ఒక 4 పేజీలు చదవండి. దాన్ని మీ లైఫ్లోకి ఒకసారి మననము చేస్తూ, ఒకసారి ఆలోచిస్తూ అవునా అని కాంటెంప్లేషన్ చేయండి. ఎంత కాంటెంప్లేట్ చేస్తారో అంత మీ వాసనలు, పూర్వజన్మ కర్మల యొక్క వాసనలు కరిగిపోతాయి. ఇది ఓన్లీ బై కాంటెంప్లేషన్. ఒక గ్రంథము చదివిన, ఒక పుస్తకము చదివి దానిని ఆచరణలో పెట్టాలనుకున్న పూర్వజన్మ కర్మలు కరుగుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా చేయండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకుని టైం వేస్ట్. కానీ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని వన్ బై వన్ అప్లై చేయకపోతే మీరు ఎన్ని వీడియోలు చూసినా వావ్ బాగుంది అనో, లేకపోతే వీడేంట్రా చెప్పేదనో టైం వేస్ట్ అయిపోతుంది తప్పితే మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు. ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపురకు సంబంధించిన త్రిచక్ర సాధన సిరీస్లో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అందులో ఇది పార్ట్ 4. మీరు గుర్తించాల్సింది మన మూలాధారము ఆర్ ఎనీ చక్రానికి సంబంధించి ఫిజికల్గాను, అటు ఎనర్జీ వైజ్గాను రెండింటినీ మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్గా బాగాలేకపోతే ఎనర్జీ ఫ్లో కాదు, ఎనర్జీ బాగాలేకపోతే మీకు ఫిజికల్గా స్ట్రెంగ్త్ రాదు, స్లోగా వీక్ అయిపోయి పాడైపోతుంది. ఎవరికైతే మూలాధారము లోవర్ వీక్ ఉంటుందో వాళ్ళకి డైజెస్టివ్ సమస్యలు వస్తాయి, వాళ్ళకి కాళ్ళు వీక్గా ఉంటాయి, తొడలు వీక్గా ఉంటాయి, కాస్తసేపు నడవలేరు, ఎనర్జీస్ తక్కువ ఉంటాయి. ఎవరైతే ఈ మూలాధార చక్రాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు చేసుకునే పని ఓపిక వస్తుంది. నా దగ్గరికి ఎంతోమంది వస్తారు, వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయకదా అంటే ఎక్కడ సార్ ఎక్కడవుతుంది, చాలా బిజీ ఉంటాను అంటారు. పోనీ ఏంట్రా బాబు నీ బిజీ అంతా రాసేవు పేపర్లో అంటే ఏముండదు, ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ చెప్పే ఆ చిన్న ఆ పనులలోనే బిజీ అయిపోతారు. అది నువ్వు 10 ఏళ్ళు చేసినా నీకు అంతే జీతం కదా. అదే నీకు కావాల్సిన దానికోసం 1 గంట ఎక్కువ ఎందుకు స్పెండ్ చేయలేవు అంటే ఓపిక ఉండదు సార్, ఈ బస్సుల్లో పడొస్తే ఎక్కడుంటుంది అంటారు. జీవితము మారుతుంది అన్న 1 గంట ఎక్స్ట్రా పని చేయలేరు. అదే టీవీ చూడమని చెప్పండి, రాత్రంతా ఫోన్లు స్క్రోల్ చేయమని చెప్పండి, చేస్తారు. మన జీవితం కోసం మనం 1 గంట పని చెయ్యండి అంటే చేయలేరు. ఎందుకు? ఓపిక లేదు, నా వల్ల కాదు, నా వల్ల అవ్వట్లేదు. ఎక్కడ పిల్లలతో ఎలా అవుతుంది సార్ అంటారు. నా దగ్గరికి ఈ హౌస్ వైఫ్ కానీ లేకపోతే వర్క్ చేస్తూ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదమ్మా, కొంచెం టైం చేసుకోండి 1 గంట అంటే లేదండి మా వల్ల కాదు. పొద్దునంతా పోని పని చేస్తారు మీరు, ఐ అగ్రీ. రాత్రి 1 అవర్ అవ్వదండి మాతో కుదరదు. ఎందుకు అంటే ఓపిక లేదండి అంటారు. మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఓపికని తయారు చేసుకుని, ఓపిక చేసుకుని ఇవి చేసుకోవాలి. ఎవరికైతే మూలాధారం వీక్ ఉంటుందో కారణాలు చెప్పి 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 వాళ్ళకు ఓపిక పోతుంది. అసలు ఎనర్జీ ఉండదు వాళ్ళకి. ఏం చేద్దామన్నా పొద్దునంతా పని చేస్తామంటే సాయంత్రం 1 గంట తీయలేరా? ఇంత పని చేస్తారు కదా, 1 గంట మీకోసం పని చేసుకోలేరా? చేయలేం. దానికి మాత్రం ఓపిక ఉండదు. దట్స్ ద లాక్. అదే మాయమని ఎట్లా బంధిస్తుంది తెలుసా? ఇంత తెలిసి చక్రాల గురించి ఇన్ని వీడియోలు చేసి ఇంత చేస్తున్నా అవునా అంత సింపులా, ఊపిరి తీసుకోవడమా, నేను తీసుకుంటా అని కూర్చోరు. కారణాలు చెప్పి 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 చెప్పి. అందుకే ఎంతమంది చెప్పినా, ఎన్ని సాధనలు చెప్పినా చెయ్యరు. అందుకే ఇన్ని రకాలు వచ్చాయనిపిస్తుంది నాకు. ఎందుకు ఇన్ని రకాలు, ఇన్ని రకాల విద్యలు, ఇన్ని రకాల కోర్సులు, ఇన్ని రకాల మ్యాటర్స్ ఎందుకు అంటే ఎవరికి ఏది తగిలి ఎక్కడ క్లిక్ అవుతాడో అనే ప్రయత్నం తప్ప యాక్చువల్గా ఏకం సత్, నిజమైతే ఒకటే. ఎనర్జీ, ఫిజికాలిటీ, మెంటాలిటీ ఇవి ఒకటే, కానీ చెప్పే విధానాలు మారుతూ ఉన్నాయి. మూలాధారం సంబంధించి ఫిజికాలిటీ, ఎవరికైతే జీర్ణ ప్రక్రియ బాగుండదో, డైజెషన్ బాగుండదు, ఎవరైతే మురిగిపోయిన ఆలోచనలతో బ్రతుకుతుంటారో, అదే ఆలోచన రిపీట్ చేసి 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 చేసి
ఎన్ని రోజులు ఆలోచిస్తావురా బాబు అదే మ్యాటర్ అని అన్నా కూడా వదలకుండా రిపీటెడ్గా ఆలోచిస్తుంటారు. లూప్ ఆఫ్ థాట్స్లో నాకొచ్చిన ఆలోచన చాలా గొప్ప ఆలోచన, నాకే ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే 2 రకాలుగాను ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇది మూలాధారం వీక్ ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తాం. నిరంతరము ఆల్వేస్ ఇన్ ఏ లూప్ ఆఫ్ థాట్స్, ఆలోచించి భయపడతారు. ఇది మూలాధారం వీక్. ఎప్పుడైతే డైజెషన్ బాగుండదో మీ లోపల ఉండే ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గితే ఫైర్ మారిపోతుంది. మీ లోపల ఉండే అగ్ని జఠరాగ్ని మారిపోతుంది. జఠరాగ్ని మారిపోతే మీ లోపల ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ వచ్చేస్తాయి. ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ రాగానే స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ వల్ల మళ్ళీ ఇదంతా పెరుగుతుంది. అన్నీ కొన్ని రోజులయ్యాక నాకు కడుపు బాలేనందుక నాకు స్ట్రెస్ వల్ల నాకు కడుపు బాలేదు, దీనివల్ల నాకు జాయింట్ పెయిన్స్, ఎందుకు వస్తుంది ఇదంతా తెలియదు. ఏం చేయాలిరా బాబు అంటే 10 నిమిషాలు సాధన చేయరు. అదే మాయ అలా పట్టుకుంటుంది అన్నమాట. సో ఫిజికాలిటీ బాగుండాలి, బాగుంటేనే స్థిరత్వం ఉంటుంది. స్థిరత్వం ఉండాలంటే మురిగిపోయిన ఆలోచనలు తీసి పక్కన పెట్టాలి. ఈ మాట అనగానే వెంటనే ఎలా పక్కన పెట్టాలి? మీ ఆలోచనలే. ఎవరు చెప్పాలి పక్కన పెట్టాలని? మీ ఆలోచనలు. ఎప్పుడైనా ఆలోచన వస్తే వద్దు నాకు అని పుష్ చేసేసేయండి. జీవితానికి ఒక పర్పస్ డెవలప్ చేసుకోండి. నేను ఈ మాట ఐ థింక్ గట్టిగా చెప్పాలి. జీవితానికి పర్పస్ని డెవలప్ చేసుకోండి. నీకెవ్వడు ఇది నీ పర్పస్ అని చెప్పాడు. మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక అబ్బాయి నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు తెలియట్లేదు సార్ అన్నాడు. లైఫ్కి ఇదిగో నీకు ఇది పర్పస్ అని ఎవడు పంపించాడు. చేస్తూ ఉంటే ఏదో ఒక దాంట్లో నీకు క్లిక్ అవుతుంది, అందులో నువ్వు పర్పస్ అని అనుకోవాలంతే. నిజముగా పుట్టగానే ఒక పర్పస్ కోసం పుట్టాడు అని ఉండదు. ఓకే, చేస్తూ పోతుంటే ఒక ఫీల్డ్ నీకు నప్పుతుంది. ఆ ఫీల్డ్లో నువ్వు చేసి నువ్వు దానికోసం పుట్టావరా అని మిగతా వాళ్ళు అనుకుంటారు. నువ్వు అనుకోలేవు. అందుకని పుట్టగానే పర్పస్ తెలిస్తేనే నా లైఫ్ ఎటుపోతుందో నాకు తెలియట్లేదు సార్ అంటారు. మేము కొంచెం ఆస్ట్రాలజీ అవి కూడా చూస్తాం కదా, దాంతో ఏమవుతుందంటే నా లైఫ్ ఎటుపోతుందో చెప్పండి అంటాడు. ఏం చెప్పేస్తే నీ లైఫ్ నువ్వెందుకు బతుకుతావు, నువ్వెలా బ్రతుకుతావు కదా. ఇవి ఆలోచించుకోవాలి. ఇవంతా కూడా స్లోగా కూర్చుని ఎక్కించుకోవాలి. నేను చెప్పే మాట దట్ నా లైఫ్కి ఏదో ఒక దాని ప్రకారం తెలుసో తెలియకో ఒక ఫీల్డ్లో పడ్డా, ఇందులోనే చేసుకుంటూ పోతా. ఇంకో ఫీల్డ్ ఏదైనా నచ్చింది, ప్రయత్నము చేస్తా. అంతేగా అది నా లైఫ్ పర్పసా ఇది కాదా అని. ఎంతోమంది ఆఫీసుల్లో పనిచేసేవాడు నా దగ్గరికి వస్తారు. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా సార్, ఇది వదిలేద్దాం, ఇక్కడ బాలే అని తిట్టుకుంటారు. ఇక్కడ చేతిలో ఉన్నదాన్ని తిట్టుకుంటూ అక్కడెక్కడో ఉంది చూసావా అది నా పర్పస్ అని అనుకుంటారు. ఎంతోమంది పిల్లలు ఇంజనీరింగ్ చేస్తూ నేనేదో సినిమా డైరెక్టర్ని అయిపోతా, యాక్టర్ని అయిపోతా అని తిరుగుతుంటారు. అది ట్రై చేయరా, ఇది కూడా ఫినిష్ చేయి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ దాకా వచ్చావు, ఫినిష్ చేసేయి, అయిపోతుంది కదా. అది నా పర్పస్ అంటాడు. నీకు ఎలా తెలిసింది అది పర్పస్ అని? ఎలా కనిపెట్టేస్తావు? కనిపెట్టలేవు. ఆ పర్పస్కి ఇదేం అడ్డొచ్చింది? ఈ 4th ఇయర్ 3 సబ్జెక్టులు నీకు ఎందుకు అడ్డొస్తాయి? తెలియదు. అందుకని కొన్ని విషయాల్ని మాట్లాడుతున్నప్పుడు నాకు నిజంగా ఆవేశం వచ్చేస్తుంది. అరే చిన్న కన్ఫ్యూజన్స్తో జీవితాన్ని పాడు చేసుకుంటారే అని. ఆ సినిమా హిట్ కాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆ సినిమా ప్రాబ్లం అయితే నీ లైవ్లీహుడ్ ఏంటి? ఎందుకు మళ్ళీ అప్పుడు తాగుడుకు అలవాటైపోయి మళ్ళీ ఏదో సినిమా చూసి మనం మోటివేట్ చేసుకుని ఎందుకంత బాధ? జీవితాన్ని బ్యాలెన్స్డ్ వేలో ఎందుకు నడపకూడదు? హ్యాపీగా ఇక్కడ కోర్స్ ఫినిష్ చేసుకుంటాం, మెల్లిగా అక్కడ డైరెక్షన్ కూడా ట్రై చేసుకుంటా. వచ్చిందా 2 వచ్చాయి, లేకపోతే నా లైఫ్ నార్మల్గా నడుస్తుంటుంది. ఎందుకు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచించరు? చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి అది వదిలేసి అక్కడ నా మనసు కుదరట్లేదు అని ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ వాడెవడో మంచిగా నీకేమో హీరోలా ఉన్నారా, నీకు ఛాన్స్ ఇప్పిస్తాను తీసుకెళ్ళి మొత్తం డబ్బులన్నీ గుంజేసుకుని అప్పుడు నాకేంటో నా జీవితంలో ఒక్కసారైనా యాక్టర్ అవుదాం అనుకున్నాను అని లైఫ్ టైం అలా ఏమీ చేయకుండా పడుంటారు. ఎంతమంది ఉన్నారో అలాగా? నేను ఒకళ్ళిద్దరు ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. చాలామంది వాళ్ళ జీవితంలో ఇంకోటేదో సాధిద్దామనుకుని చేతిలో ఉన్నదాన్ని పోగొట్టుకుంటారు. అది మూలాధారము వీకున్న వాళ్ళు చేసే పని. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.